రాజకీయ వ్యూహరచనలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉండే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాజకీయాల మీద తనదైన ముద్ర వేయబోతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న జగన్ అక్కడి నుంచే టీవీకే అధినేత విజయ్కి ఫోన్ చేసి ఒక సంచలన వ్యూహాన్ని పంచుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో ఒక ఊహాగానం జోరుగా సాగుతోంది. ఇదొక్కటి చెయ్యి, ముఖ్యమంత్రి సీటు నీదే అంటూ జగన్ ఇచ్చినటువంటి ఆ ఒక్క సలహా ఇప్పుడు విజయ్ రాజకీయ భవిష్యత్తుని మలుపు తిప్పే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం ఏర్పాట్లో ఎదురవుతున్న చిక్కుముడులను విప్పడానికి తన వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన పొలిటికల్ ఐడియాని ఆయన విజయ్కి వివరించినట్లుగా సమాచారం. సాధారణంగా ఎన్నికల్లో మెజారిటీ కొంచెం దూరంలో ఆగిపోయినప్పుడు అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా అధికార పక్షం నుంచి వచ్చేటువంటి అడ్డంకులు, ఇతర పార్టీల నుంచి ఎదురయ్యే వ్యూహాల్ని ఎలా తిప్పికొట్టాలో జగన్ తన అనుభవం ద్వారా విజయ్కి వివరించినట్టు తెలుస్తోంది. జగన్ తన రాజకీయ ప్రస్థానంలో ఎదుర్కొన్న అనేక ఒడిదుడుకులు, ఒంటరి పోరాటాల నుంచి నేర్చుకున్న పాఠాలని ఇప్పుడు విజయ్ కోసం కేటాయిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం మద్దతు కూడగట్టుకోవడమే కాకుండా ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు మరింత బలంగా ఎలా చాటుకోవాలో జగన్ వివరించినటువంటి కొన్ని స్ట్రాంగ్ ఐడియాలు విజయ్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఐడియాలు గనక అమల్లోకి వస్తే తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లండన్ నుంచి జరిగినటువంటి ఈ సంభాషణలో ప్రధానంగా క్షేత్రస్థాయి పోరాటం మీద జగన్ దృష్టి సారించినట్టు సమాచారం. గెలిచిన ఎమ్మెల్యేలని కాపాడుకోవడంతో పాటు ప్రజల్లో తమ పట్ల ఉన్న సానుభూతిని ఓట్లుగా మార్చుకున్నటువంటి తీరు ఇప్పుడు అధికార పీఠం దక్కించుకునేలా ఎలా మలుచుకోవాలో ఆయన దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. జగన్ ఇచ్చినటువంటి ఈ ఐడియా తర్వాతే అధికారం కోసం వెంపర్లాడుతున్నట్లుగా, సీఎం సీటు కోసం తాను ఎగబడుతున్నట్టుగా ఏమాత్రం లెక్క చేయనట్లుగా విజయ్ ఇతరత్రా పనులు చూసుకుంటూ ఎమ్మెల్యేలను కాపాడుకుంటున్నారు. ఉదాహరణకి రాష్ట్రంలో అతిపెద్ద రాజకీయ ఇష్యూ జరుగుతున్నప్పుడు తాను ముఖ్యమంత్రి పీఠానికి కొద్ది దూరంలో ఆగిపోయిన సందర్భంలో కూడా ఆర్బీ చౌదరి లాంటి వ్యక్తి చనిపోతే వెళ్ళి పలకరించి ఆ కుటుంబానికి అండగా నిలబడినటువంటి వ్యక్తిగా విజయ్ తాను పోర్ట్రే చేసుకోగలిగారు. అంటే సీఎం సీటు తనకంత ముఖ్యం కాదని, అధికారం కోసం తాను వెంపర్లు ఆడట్లేదనేటువంటి ఒక సందేశాన్ని ప్రజల్లోకి ఆయన ఇచ్చినట్లుగా అయింది. సో ఇలాంటి ఐడియాలు జగన్ నుంచే వస్తున్నాయి అంటున్నారు. ఒకవేళ నిజంగానే జగన్ ఇచ్చినటువంటి కొన్ని సలహాలని పాటిస్తే అటు కేంద్రం నుంచి కానీ, ఇటు రాష్ట్రంలో ఇతర బలమైన పార్టీ నుంచి కానీ ఎలాంటి అడ్డంకులు వచ్చినా వాటిని చాలా సులువుగా అధిగమించవచ్చని కూడా రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. పెద్దన్న హోదాలో జగన్ ఇస్తున్నటువంటి ఈ సలహా విజయ్కి కొండంత అండగా మారే అవకాశం ఉంది. రాజకీయాల్లో టైమింగ్ అనేది చాలా ముఖ్యం. సరిగ్గా ఈ కీలక సమయంలోనే జగన్ నుంచి అందుతున్నటువంటి ఈ రకమైన సలహాలు విజయ్ని ముఖ్యమంత్రి పీఠం వైపు నడిపించి తీరతాయని, వాటిలో ప్రధాన అస్త్రంగా వీటిని మార్చుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇక పార్టీ లోపల అసమ్మతి రాకుండా ఉండడానికి, స్వతంత్ర అభ్యర్థుల మద్దతు నిలబెట్టుకోవడానికి కూడా జగన్ కొన్ని మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేసి విజయ్కి ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.